నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్. సో నేను ఈ లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ గురించి మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్లీ దీని మీద వీడియోస్ కూడా చేశాను. ఇంకొద్దిగా క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ లిబిడో, ఈ సెక్షువల్ డిజైర్ అనేది రెండు రకాలుగా ఇబ్బంది పడుతుంది అని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి ఫిజియోలాజికల్, ఇంకొకటి సైకలాజికల్. మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ ఏ విధంగా అయితే సైకలాజికల్ ఫిజియోలాజికల్ అంటామో, ఈ లిబిడో కూడా అంటే సెక్షువల్ డిజైర్ కూడా అంటే సెక్స్ చేయాలన్న కోరికలు కూడా ఈ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బందుల వల్ల కూడా మనకు ఈ కోరికలు అనేటివి తగ్గచ్చు. అందులో సైకలాజికల్ అంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా, లైక్ ఈ యాంగ్జైటీ కానీ ఆందోళన, తెలియని ఆందోళన కావచ్చు, డిప్రెషన్ అంటే కుంగుబాటు లక్షణాలు ఉండటం కానీ, అండ్ స్ట్రెస్ అంటే వర్క్ స్ట్రెస్ కావచ్చు, వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు. వీటిలో దేనివల్లైనా వాళ్ళకి ట్రిగ్గర్ అయిన ఈ స్ట్రెస్ కూడా ఈ డిజైర్ తగ్గిపోవడానికి ఒక కారణం కావచ్చు. అదేవిధంగా ఫిజికల్గా ఏంటి అంటే క్విసెంట్గా ఉంటాం. అంటే మీకు తెలుసో తెలీదో ఈ ఎక్సర్సైజ్ అనేది డిజైర్ని పెంచుతుందట. లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అంటే 30 minutes per day అంటే 5 days a week. అంటే వాళ్ళు చెమట పట్టే అంత ఎక్సర్సైజ్ పర్ డే చేయగలిగితే వాళ్ళకి ఈజీగా లిబిడో పెరుగుతుందట. సో దయచేసి ఈ ఎక్సర్సైజ్ అనేది మనిషి దైనందిక జీవితంలో ఒక పార్ట్ అయితే ఆబ్వియస్గా ఈ సెక్షువల్ డ్రైవ్ అనేది, ఈ డిజైర్ అనేది, లిబిడో అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ క్రానిక్ డిజార్డర్స్ అంటే ఎవరికైతే కొద్దిగా ఎక్కువ కాలం ఉన్న జబ్బులు అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్టెన్షన్ కావచ్చు, ఎనీ క్రానిక్ బెయిన్ డిజార్డర్స్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, ఎనీ మేజర్ సర్జరీస్ కావచ్చు, ఎక్కువ బెడ్ రిడన్ ఉన్న పేషెంట్లో కావచ్చు, వీళ్ళకి ఆబ్వియస్గా సెక్షువల్ డిజైర్ అనేది అంటే సెక్స్ చేయాలన్న కోరిక అనేది తగ్గుతుందట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం రెగ్యులర్గా అంటే అంత మోస్ట్ కామన్ కాదు కానీ కొద్దిగా ఈజీగా కరెక్టబుల్ థింగ్స్ ఏంటంటే లో టెస్టోస్టిరాన్ లెవెల్స్. అంటే వాళ్ళ రక్త పరీక్షల్లో చూస్తే ఈ టెస్టోస్టిరాన్ టోటల్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ లెస్ దెన్ 3000 మైక్రో యూనిట్స్ కన్నా తక్కువ ఉంటుంది పర్ డిఎల్. సో వీళ్ళలో 300 కన్నా తక్కువ ఉంటుంది. వీళ్ళలో కూడా కొద్దిగా ఈ సెక్స్ డిజైర్ తక్కువ ఉంటుంది. సో డోంట్ కన్ఫ్యూజ్ విత్, కొంతమందికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ లో ఉన్నా కానీ సెక్స్ చేయాలన్న కోరికలు ఎక్కువ ఉంటాయి. కొంతమందికి టెస్టోస్టెరాన్ లెవెల్ డబుల్స్ ఉన్నా అంటే మామూలుగా 800 వరకు చూస్తాము, కొంతమంది 1000 వరకు కూడా చూస్తాం. ఈ 1000 కన్నా ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి సెక్షువల్ డిజైర్ అనేది తక్కువ ఉంటుంది. సో డోంట్ రిలేట్ టు సింప్లీ టెస్టోస్టెరాన్ తక్కువ ఉందని సెక్షువల్ డిజైర్ తక్కువ ఉండడం, టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉందని డిజైర్ ఎక్కువ ఉందాం అలాగే ఏమీ ఉండదండి. సో దానికి దీనికి సంబంధం ఉండదు. ఇది సైకలాజికల్గా కానీ ఫిజియోలాజికల్గా కానీ సంబంధం ఉంటుంది. సో ఈ కరెక్షన్స్ చేస్తే మనము ఈ డిజైర్ని పొందొచ్చు. సో ఇలాంటివి ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమీ లేకుండా, క్రానిక్ డిజార్డర్స్ ఏమీ లేకుండా, ఓన్లీ సింపుల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మే ఇట్సెల్ఫ్ కాజెస్ లో లిబిడో అంటే సెక్స్ చేసే కోరికలు తగ్గిపోతాయి. సో దీనికి ఏంటి అంటే మనము ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళకి మెడికేషన్స్ ఏమీ లేకుండా, ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అఫ్కోర్స్ దాంతోపాటు ఎప్పుడైతే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తామో డిజైర్ కూడా పెరుగుతుంది, సెక్స్ చేయాలన్న కోరికలు కూడా. సో ఆ విధంగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.